brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి కేసులు పెట్టాల్సి వచ్చిందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి రోజా. ఎస్పీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ప్రాథమిక విచారణ అనేది సాగింది. అప్పటి వరకు ఏంటంటే ఇలా చనిపోయాడు, పలానా వ్యక్తి సింగయ్య అన్న వ్యక్తి చనిపోతే ఎలా చనిపోయాడు, ఏదో వెహికల్ గుద్దింది. ఫస్ట్ నుంచి మీకు వచ్చింది ఏంటంటే ఏదో వెహికల్ గుద్ది పక్కకి లాగేశారు అన్నదే మనందరికీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ వచ్చిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలు బట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది. తర్వాత మేము దాని మీద విచారణ కొంచెం కొనసాగించి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేసరికి ఆ వీడియోలు మొత్తం అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి ఒక వీడియో బయట పెట్టి ఈ వీడియో ద్వారా మేము ఇది కేసు కడుతున్నామంటే దాన్ని మేము క్లియర్ తీసుకోకుండా ఎవరు కూడా అలా చేయరు కదా, ఎవడు వాళ్ళ ఉద్యోగాల మీదకి తెచ్చుకోరు కదా. తర్వాత చాలా క్లియర్గా నిన్ననే ఎస్పీ ఫోన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది, సో మేము ఈ కేసులు కడుతున్నామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాము. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ హోంమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈరోజు షర్మిల గారితో ఇంకొకరితో కూడా మాట్లాడిస్తున్నారంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు, జగన్ గారి వెనక వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు.